హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మనకి పల్లెటూరుల్లో పొలం గట్ల మీద పడి మొలిచే ఈ ఆకుకూర ఫ్రైని మన శరీరానికి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుందండి. అదేనండి పొనగంటాకు ఫ్రై. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైకి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ మంచిగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4 వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న ఎండుమిరపకాయ కూడా కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఇవన్నీ మనకి తాలింపు గింజలు అనేవి బాగా వేగితే ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని, ఆ తర్వాత 2 వరకు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. గంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని ఈ ఆనియన్స్ లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పనగంటి కూరలోకి పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్త పనగంట ఆకు కంటే పెసరపప్పు వేసుకుంటే చాలా మంచి రుచి వస్తుంది. సో అందుకోసమని పెసరపప్పును కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఈ పెసరపప్పు కూడా వేగిన తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న పనగంటాకుని చిన్న చిన్న ముక్కలుగా చేతితో తుంచుకోవాలన్నమాట. ఈ పనగంటాకుని వేసుకొని కొంచెం ఈ పనగంటాకు అనేది మగ్గి కొంచెం అణిగేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. 2-3 నిమిషాల తర్వాత ఇంకా పనగంట కూరలోకి ఉప్పు, పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఈలోపు మనకి పనగంటాకు అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది అండి ఆయిల్లోకి. ఆయిల్ కూడా అంత ఎక్కువేమీ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడైతే నార్మల్ కారం ఒక స్పూను, 2 స్పూన్లు వరకు కొబ్బరి కారాన్ని వేసుకుంటున్నానండి. మీకు ఇంట్లో కొబ్బరి కారం అనేది అవైలబుల్గా లేనట్లయితే మీరు నార్మల్ కారమే వేసుకోండి, చాలా బాగానే ఉంటుంది. కాకపోతే నాకు కొబ్బరి కారం ఉందని కొబ్బరి కారం వేసుకుంటున్నాను అనమాట. ఈ కారం అంతా పనుగంటాకుకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మనం గరిటెతో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆకుని, పనుగంటాకుని అండ్ కారాన్ని. ఈ కారం అనేది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా మనము మూత తీసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకంతే, మనకి ఈ పొనగంటాకు కూర అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి ఈ రెసిపీని. ఈ పొనగంటాకు కూర అనేది చాలా మంచిదండి హెల్త్కి. ఇందులో మనకి పాల కంటే ఎక్కువ కాల్షియం అనేది పొనగంటాకులో దొరుకుతుందన్నమాట. మీకు అవైలబుల్గా ఉంటే రోజు తినండి. అండ్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్.